దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో ఉదారవాది అయిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే-మ్యూంగ్ విజయం సాధించారు. దీనిపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. 95% ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి జే-మ్యూంగ్ కు 48.86%, మితవాద అభ్యర్థి కిమ్ మూన్ సూకు 41.98% ఓట్లు లభించాయి. పలు టీవీ ఛానళ్లు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లోనూ జే-మ్యూంగ్ విజేత అని తేలింది. దేశాధ్యక్షుడిగా ఉన్న యూన్ సూక్ యోల్ స్వల్ప కాలం పాటు సైనిక పాలన విధించిన కారణంగా అభిశంసనకు గురై పదవి కోల్పోవడంతో ఈ ఎన్నికలు జరిగాయి. ఎన్నికలకు ముందు జరిగిన సర్వేలు సైతం జే-మ్యూంగ్ అవలీలగా గెలుపొందనున్నారని వెల్లడించారు. 14,295 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ మంగళవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు ముగిసింది. 1.9 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందస్తు ఓటింగ్లో మరో 1.5 కోట్ల మంది పాల్గొన్నారు. మితవాద అభ్యర్థి కిమ్ మూన్ సూ తన ఓటమిని అంగీకరించారు. ప్రజల ఎంపికను వినమ్రంగా అంగీకరిస్తున్నానని చెప్పారు. జే-మ్యూంగ్ కు అభినందనలు తెలిపారు.